హాలిడేస్ ఇమ్మని అడిగితే మేము ఇవ్వము, మేము మార్చి ఇస్తామని చెప్పినాం కదా, అప్పుడు ఇస్తాము. మాకు వద్దు ఇప్పుడే కావాలంటే లేదు మేము అప్పుడే ఇస్తాం, మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే ఇచ్చేటప్పుడే ఇస్తాం. మీరు వెళ్ళి ఆంధ్ర అన్న, కడప. ఇప్పుడు ఎగ్జామ్ ఈడ రాసినావా? ఎగ్జామ్ ఆంధ్రాలో రాశాను. ఏపీలో ఎగ్జామ్ అంటే ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారన్న, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అంటే మీరు ఇక్కడ చదువుకుంటారు, ఎగ్జామ్ ఆంధ్రాలో రాస్తారు. హాల్ టికెట్ ఎక్కడి నుంచి వస్తుంది? బికాజ్ వీళ్ళకి ఇక్కడ పర్మిషన్ క్యాంపస్ నుంచి కదా, ఈ క్యాంపస్ కదా, అక్కడ ఉండే నారాయణ నుంచి వస్తుంది. కోడ్ ఉందా? లేదు, కోడ్ లేదు. ఇది కోడ్ లేకుండా చదువుతున్నారు కదా, మీ పేరెంట్స్ కి విషయాలు ఏం తెలియవా? క్యాంపస్ కోడ్ లేదు. మీరు ఇప్పుడు అక్కడెక్కడో ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక క్యాంపస్ కోడ్ మీద ఎగ్జామ్ రాస్తారు. ఆ టికెట్ కూడా అక్కడ నుండే వస్తుంది, మీకు సర్టిఫికేట్ వచ్చినా అక్కడ నుంచే వస్తుంది. మరి ఇక్కడ ఇవేం లేనప్పుడు మీరు మీ పేరెంట్ కి చెప్పడము, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పడం ఏం లేదు. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ అక్కడ రాసావు, నువ్వు పాస్ అవుతావు 100%. అయ్యాను, ఈ రోజు వచ్చింది కాబట్టి నీకు తెలిసింది. కానీ ఆల్రెడీ ఇక్కడ సెకండ్ ఇయర్ సిలబస్ ఎప్పటి నుంచి అవుతుంది? ఎన్ని రోజుల నుంచి? 20 రోజుల నుంచి. వీళ్ళు క్లియర్ గా పిల్లలు చెప్పే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంత మోసం చేస్తా ఉన్నారు. పిల్లలని ఈడ అకాడమీల పేర్లతో ఈడ ఉంచుతూ ఆడ అడ్మిషన్స్ తీసుకొని అక్కడ వీళ్ళ ఫీజులకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి కట్టి ఈ పిల్లలు ఎగ్జామ్స్ రాయాలంటే 500 కిలోమీటర్ల అవతల ఎగ్జామ్స్ రాయాలి. అంటే వీళ్ళు ఏ విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు, వచ్చినటువంటి విద్యార్థి సంఘాలను ఎందుకు ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ రౌడీలను పెడతా ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి పర్మిషన్ లేదు. ఖచ్చితంగా నేను ఆ రోజు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దాడి జరిగేది. నేను అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మీ అందరిని పిలుచుకున్న అవును ఖచ్చితంగా జరిగేదండి, జరిగేది. వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా, వీళ్ళ వ్యక్తులు ఎవరైతే చక్రి అని ఉన్నాడో ఆయన రౌడీ షీటర్ కి తక్కువేమున్నాడు, చూస్తే కనిపిస్తాడు అట్లా. ఆయన ఆయననేమో వీళ్ళ దగ్గర 2 టాక్టిక్స్ ఉంటాయి. వచ్చినటువంటి రాగానే ప్రేమగా మాట్లాడేటోడు ఒకడు ఉంటాడు, మీరు ఏం బిక్కుంటారో బిక్కోని అనేటోడు ఒకడు ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు తెలంగాణ ప్రభుత్వం భయం లేదు, ఇక్కడున్నటువంటి పోలీసు వ్యవస్థ యంత్రాంగం అంటే భయం లేదు. కనీసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, మేము ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇక్కడ చదువు చెప్తున్నాము, ఆ ఇంటర్మీడియట్ బోర్డు చెప్పినటువంటి ఆదేశాలను పాటించాలనేటువంటి కూడా భయము వీళ్ళకు లేదు. కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డైరెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా, ఈ అకాడమీ పేర్లతోని ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా, ఫైర్ ఎగ్జిట్లు లేకుండా, పర్మిషన్లు లేకుండా ఏవైతే మాదాపూర్ ప్రాంతంలో నడుస్తున్నటువంటి నారాయణ సంస్థలు ఉన్నాయో వీటన్నిటి మీద స్పెషల్ డ్రైవ్ వేసి వీటన్నిటిని సీజ్ చేయాలి. వీళ్ళ వల్ల మనకు రూపాయి ఆదాయం లేదు, మన ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేదు. ఈడ పిల్లల్ని చదివిపిస్తూ ఆడబోయి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు అక్కడ విద్యార్థులకు సంబంధించిన ఫీజులు కడతా ఉన్నారు. అంటే తెలంగాణకి ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ పిల్లలని ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రకి ఎగ్జామ్స్ రాయడానికి తిప్పుతా ఉన్నారు అని అంటే వీళ్ళ దగ్గర ఎంత ధైర్యం ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచించొద్దు.